అందరికీ హాయ్ అండి. 3 డేస్ నుంచి హెల్త్ అస్సలు బాలేదు. ఎందుకంటే విపరీతంగా వర్షాలు పడుతున్నాయి గదా! హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిందనమాట. దానివల్ల ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఏదన్నా అయితే ఇంకా ఫస్ట్ ఫుడ్ దగ్గర ఇబ్బంది పడేది ఇంట్లో వాళ్ళే కదా! సో, అందుకోసమని ఈరోజు నా కోసం నేను కొంచెం హెల్త్ సెట్ చేసుకోవాలనేసి ఈరోజు కొంచెం జ్వరం అనేది తగ్గింది. సో, దానికోసం నోరు టేస్ట్ అస్సలు పోయిందనమాట. దానికోసం నేను టమాటా, బీరకాయ చట్నీ అయితే చేసుకుంటున్నా. కొంచెం ఎందుకు అది తినాలనిపించింది. అందుకే ఇంక అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, బీరకాయ, పసుపు వేసి కొద్దిసేపు మగ్గించాననమాట. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఇంకా 5 మినిట్స్ తర్వాత ఈ టమాటా కూడా వేసి మగ్గనివ్వాలి. కొంచెం టమాటా మెత్తబడితే సరిపోతుంది. ఇంకా దాని తర్వాత వీటిని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత కొద్దిసేపు ఇంకా చల్లారనిచ్చి తర్వాత రోట్లో వేసుకొని ఇంకా రుబ్బుకోవడమే. రోట్లో ఎందుకు వేసుకుంటున్నాను అంటే నోరు టేస్ట్ లేదని చెప్పాను కదా! కొంచెం రిస్క్ అయినా సరే నోరుకి టేస్ట్ తగిలితే 2 ముద్దలు ఎక్కువ తినొచ్చు కదా! అది కాక కొత్త రోలు కొన్నానన్నాను కదా! సో, అందుకోసమే ట్రై చేద్దామనేసి ఓపిక తెచ్చుకొని మరి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఏదైనా సరే మన గురించి చేసుకునేటప్పుడు మనం బాగుంటేనే కదా ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో, మన కోసం కొంచెం రిస్క్ అయినా పర్లేదు చేయొచ్చు అనిపించింది. ఇంకా అందుకే రిస్క్ అనుకోకుండా కొంచెం రోట్లో నూరిననమాట. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. నాకైతే నచ్చింది. కాకపోతే కొంచెం వెల్లుల్లి వేసినుంటే ఇంకా బాగుండేది. అది లేదు కాబట్టి ఏదైనా సరే ఉన్న దాంట్లో సర్దుకుపోవడం మంచిదే కదా! సో, ఇట్లా కూడా నాకు నచ్చింది. కొంచెం టేస్ట్ అయితే తగిలింది. కారం కారంగా మంచిగా అనిపించిందనమాట. ఇంకా నేను చింతపండు వేయాల్సింది. కానీ ఎందుకంటే ఇంకా మళ్ళీ దగ్గు వస్తుందేమో అనేసి నేను చింతపండు అవాయిడ్ చేశాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నాకు ఇలానే చేసుకోవాలని అనిపించింది కాబట్టి నేను ఇలా చేసుకోను. నెక్స్ట్ టైం చేసినప్పుడైతే క్లియర్గా చూపిస్తా. ఇట్లా నూరేసుకొని ఇంకా రోట్లో నుంచి పచ్చడి తీసేసుకొని తాలింపు వేసుకున్నాను అనమాట. నార్మల్గా తాలింపు ఎలా వేసుకుంటారో అలాగే వేసుకున్నాను. బట్ ఈసారి అయితే నేను కరివేపాకును మాత్రం తాలింపులో అస్సలు వేయలేదు. పోయినసారి అయితే ఫైర్ వచ్చేసింది. నాకు చాలా భయం వేసింది అనమాట. సో, ఒకటి పోయి ఒకటి చేసుకోవడం ఎందుకనేసి నేను చట్నీలోనే కరివేపాకు పెట్టి తాలింపు దానిపైన వేసేసిన అనమాట. అదే సేఫ్ అనిపించింది. ఇంకా తర్వాత వేడివేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని 2 ముద్దలు ఎక్స్ట్రానే తిన్నా. హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.